ఇక స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. సో, దీన్ని మీరు కాంగ్రెస్ ప్రభుత్వం రెఫరెండమ్‌గా చూస్తారా? ఎట్లా చూస్తారు అసలు? స్థానిక సంస్థల ఎలక్షన్స్ కదమ్మా ఇవి. ఒకవేళ మొత్తం మేము గెలిచినా కూడా మేము దీన్ని రెఫరెండం అనే అనం మేము. కాకపోతే ప్రజాభిప్రాయం ఎట్లుందో ఇప్పటికైనా సర్దుకోండి అని చెప్తాం. లోకల్ బాడీ ఎలక్షన్స్లో మిశ్రమ ఫలితాలు రావచ్చు, అత్యధికంగా మాకే వస్తాయని మేము అనుకుంటున్నాం. ఎంతో కొంత కాంగ్రెస్ కూడా వస్తాయి. అంత మాత్రం చేత ఎవరికి మార్కులు వేయాల్సిన అవసరం లేదు. అంతిమంగా ప్రభుత్వ పనితీరుకి ఇట్రాయి. అండ్ ఓవరాల్గా మీరు చూస్తున్నారు కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వానికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి, ఎట్లా ఉన్నాయంటారు? ఏ విషయాలు? కల్చరల్ యాక్టివిటీస్ కానివ్వండి, అవార్డ్స్ ప్రకటించడం కానివ్వండి, వీటికి సంబంధించి మీ రియాక్షన్? ఇదంతా ఒక రకమైన మీడియా అట్రాక్షన్ కోసం, తద్వారా ప్రజల దృష్టిని ఆకర్షించడం కోసం చేసేటువంటి చర్యలాగా అనిపిస్తాయి, కానీ అందులో గాంభీర్యం ఉండదు. అసలు గద్దర్ పేరు మీద అవార్డ్స్ పెట్టడమే తప్పు. గద్దర్ను మరో రూపంలో కీర్తించాల గొప్పగా. ఆయన పోరాటాలకు ప్రతిరూపం, ప్రజల విశ్వాస నిశ్వాసాలకు ప్రతిరూపం, సమాజ మార్పుకు ప్రతిరూపం, బలిదానాలకు ప్రతిరూపం. ఆయన తెచ్చి మీరు కమర్షియల్ అవార్డ్స్కు ఆయన పేరు మీద అవార్డ్స్ పెట్టడం అంటేనే ఆయన చిన్నబుచ్చడం, అగౌరవపరచడం నా లెక్కన. అండ్ రీసెంట్గా వనపర్తిలో సినారేకి సంబంధించి ఒక భారీ ఎత్తున కార్యక్రమం జరిగింది. 3 ఏళ్ల క్రితం చేసిన. ఓకే, సో బేసిక్గా సినారే గారికి మీకున్న అనుబంధం ఒకసారి చెప్తారు? అంటే నేను సాహిత్యంలో గొప్ప ప్రవేశం ఉన్న సాహితీవేత్తనేం కాను. సాహిత్య అభిరుచి ఉంది. సాహితీవేత్తల, సాహితీమూర్తుల, పండితుల వాళ్ళ సాంగత్యము నాకు కొంత ఉంది. వాళ్ళతో కలిసి తిరగడం కానీ, స్నేహం కానీ, వాళ్ళతో విషయాలు చర్చించడం కానీ, దాంతో ఎంతో కొంత సాహిత్యం పట్ల నాకు మక్కువ పెరిగింది. దీనికి తోడు నేను స్టూడెంట్ డేస్ నుంచి కూడా, అప్పుడు శ్రీనారాయణ రెడ్డి గారు చిక్కడపల్లిలో ఉండేవారు, ఉస్మాన్ యూనివర్సిటీలో ఆయన టీచ్ చేసేటప్పుడు. యూనివర్సిటీలో మేము కాలేజీ చదువుకునేటువంటి రోజులలో కొన్ని కళాశాలల యొక్క వార్షికోత్సవాలకు కానీ, తర్వాత కొన్ని సాహితీ, సాంస్కృతిక, ఇతరేతర సభలకు ఆయన అధ్యక్షుడిగా కానీ, లేకుంటే నిర్వాహకుడు కానీ, వ్యాఖ్యాత కానీ ఉండేటివి చాలా అటెండ్ చేసిన ఉత్సుకతతో, జస్ట్ లైక్ దట్, ఎంతూజాజంతో. ఆ సభలన్నీ అటెండ్ చేసినటువంటి సందర్భాలలో ఆయన చాలామందిని ఇంప్రెస్ చేసినట్లే తప్పకుండా మాలాంటి వాళ్ళం ఆయన ఇన్ఫ్లుయెన్స్ గురిగాక తప్పదు. అంత పవర్ఫుల్ పర్సనాలిటీ ఆయన. అంటే ఆయన వాక్శుద్ధి కానీ, సందర్భ శుద్ధి కానీ, ఏ పదాన్ని, ఏ అక్షరాన్ని ఎక్కడ ఒత్తి పలకాలి, ఎట్లా పలకాలి అనేటువంటిది ఆయనను మించిన మనగాడు లేడు తెలుగు సాహిత్య లోకంలో నా లెక్కన. తర్వాత ఆయన రాసినా, మాట్లాడినా, పాడినా, చదివినా అత్యద్భుతం. అది ఆ కంఠం కూడా అటువంటి గొప్ప కంఠం. ఆయన హావభావాలు కూడా అంత గొప్పవి. సో అప్పటి నుంచి ఆయన పట్ల ఒక ఆరాధన భావం ఉండేది. తెలుగులో ఇంత గొప్ప కవి అంటే తెలంగాణ స్పృహ లేకపోయినా ఈ మన ఏరియా వాడు అనే ఒక స్పృహ ఉండేది. అట్లా ఒక ఆరాధన భావన ఉండేది. తెలంగాణ ఉద్యమానికి వచ్చిన తర్వాత సాహిత్యానికి సంబంధించినటువంటి అనేక అంశాలు, అంటే సాహిత్య కోణంలో తెలంగాణను విశ్లేషించినటువంటి రచనలను, వీటిని కూడా చాలా మటుకు నేను చదివిన. చాలామంది కవులు, రచయితలు, కళాకారుల యొక్క సమావేశాలు, సభలు నిర్వహించినాం. ఆ తరుణంలో శ్రీనారాయణ రెడ్డి గారికి సంబంధించినటువంటి విశ్వంబర కావచ్చు, ఇతరేతర కొన్ని రచనలు కావచ్చు, ఆమూలాగ్రం చదవకపోయినా ఎంతో కొంత చదివే ప్రయత్నం చేశాను. దాంతో నాకు బోధపడింది ఏంటంటే ఆయనలో ఉండేటువంటి ఓ గొప్ప హ్యూమనిస్ట్. ఆయన ఒక విశ్వమానవ దార్శనికత కలిగినటువంటి చాలా చాలా గొప్ప ప్రతిభాశాలి. ఒక సాహితీవేత్తనే కాదు ఆయన. ఆయనలో ఒక భవిష్యత్తును దర్శించగల, భవిష్యత్తుకు మార్గం నిర్దేశించగల ఒక గొప్ప దార్శనికుడు ఉన్నాడు. ప్రపంచాన్ని అత్యద్భుతంగా విశ్లేషించగలిగినటువంటి గొప్ప విశ్లేషకుడు ఉన్నాడు. గతాన్ని మొత్తం సింహావలోకనం చేసుకొని వర్తమానంతో పాటు భవిష్యత్తుకు ఈ తరాన్ని నడిపేటువంటి ఓ గొప్ప ఆలోచనల స్ఫూర్తి ఇవ్వగలిగినటువంటి గొప్ప విద్వత్తు కలిగినటువంటి మహామనుష్యత. సో అట్లా ఆయన పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి, ఆయనకు ఉండేటువంటి ఈ భిన్న పార్శ్వాల బహుముఖీనమైనటువంటి ఆయన యొక్క తెలివితేటలు, జ్ఞానము అదంతా కూడా కట్టిపడేసింది. సో వారి జయంతిని వనపర్తిలో నిర్వహించాలని అనుకున్నాం. అంతకంటే ముందే వారు పరమపదించింది. సో మా ప్రాంతంలో నిర్వహించాలని ఒక సంకల్పం తీసుకొని అక్కడ ఉండే సాహితీ మిత్రులు అందరితో మాట్లాడి దాన్ని ఒక చాలా చాలా అద్భుతమైన కార్యక్రమంగా
దాన్ని తీర్చిదిద్ది పూర్తి చేసాం. చాలా గొప్పగా విజయవంతంగా నిర్వహించినాం. అందరి రాష్ట్రంలో ఉండేటువంటి అనేక మంది కవులు, రచయితలు, కళాకారులు, సాహితీవేత్తలు వాళ్ళందరి యొక్క అభిమానాన్ని చూరగొన్నాం. చాలా బాగా చేసినాం. ఇంత బాగా చేసినామని తర్వాత మాకు కూడా అనిపించింది.